कहाँ रहते हैं? आप कहाँ रहते हैं? మీనింగ్ ఏంటి సార్? आप మీనింగ్ ఏంటి సార్? रहते का मतलब ఎవరికైనా అర్థమైందండి? कहाँ रहते हैं అంటే आप कहाँ रहते हैं का मतलब తమరు ఎక్కడ ఉంటున్నారు సార్? మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ నివసిస్తారు అని అర్థం. जी कहाँ से? मैं नंदियाला से हूँ. मैं नंदियाला से हूँ. मैं नंदियाला में रहता हूँ. मैं नंदियाला में रहता हूँ అంటే నంద్యాలలో ఉంటాను. నా నంద్యాలలో ఉంటాను అంటే ఏమీ లేదు సార్. చూడండి ఇక్కడ రెహనా అంటే అర్థం ఏంటంటే చూడండి మీ దగ్గర నుంచి బాగా ఎక్కువ నాయిస్ వస్తుంది. రెహనా రెహనా అంటే అర్థం ఏంటంటే నివసించుట అని అర్థం అన్నమాట. ఏంటిది? నివసించుట. నివసించుట ఎక్కడైనా నివసించడం అన్నమాట. ఓకే. ఆప్ కహా ఇక్కడ ఏం చెప్తాను నేను? నా తీసేసి ఓకే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తూ చెప్తాను కాబట్టి ఏమంటాను? రెహతే. ఓకే రెహతే హై అంటే ఓకే రెహతే హై అంటే ఉంటారు అని అర్థం అనమాట. ఓకే కహా అంటే ఎక్కడ. కహా అంటే ఎక్కడ. కహా రెహతే హై అంటే ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ నివసిస్తారు అని అర్థం అనమాట. ఓకేనా? ఓకే. आप नंदियाला में रहते हैं. क्या काम करते हैं जी? क्या करते हैं आप? मैं सचिवालय एम्प्लॉय हूँ सर. ओके मैं सचिवालय में काम करता हूँ. ओके मैं सचिवालय में काम करता हूँ. काम करता हूँ పని చేస్తాను. నౌకరీ కర్తా హూ. నౌకరీ అంటే ఉద్యోగం అనమాట. నౌకరీ కర్తా హూ అంటే ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేస్తాను. ఓకే నౌకరీ కర్తా హూ కామ్ కర్తా హూ అంటే ఉద్యోగం చేస్తాను, పని చేస్తాను. నేను సచివాలయంలో పని చేస్తాను. నేను సచివాలయంలో ఉద్యోగం చేస్తాను. ఓకే ఏదైనా చెప్పొచ్చు మీ ఇష్టం. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్ సూపర్. ఓకే ఓకే చెప్పండి. నేను బయట ఉన్నాను. నేను బయట ఉన్నాను. मैं बाहर में हूँ. మై బాహర్ హూ అంతే. బాహర్ మే అవసరం లేదు. బాహర్ మే అంటే బయట లో అని చెప్పం కదా మనం. మై బాహర్ హూ అంతే తప్ప మై బాహర్ మే హూ అనేది ఎక్కడ మనం చెప్పు అనమాట. ఓకే ఓకే మై బాహర్ హూ అంటే నేను బయట ఉన్నాను. నేను బయట ఉన్నాను. నేను లోపల ఉన్నాను. मैं अंदर हूँ. మై అందర్ హూ. మై అందర్ హూ నేను లోపల ఉన్నాను. ఓకే నేను బయట లేను. मैं नहीं बाहर हूँ. मैं बाहर नहीं हूँ. ఓకే मैं बाहर नहीं हूँ. ఓకే मैं नहीं बाहर हूँ అనకూడదు. బాహర్ नहीं हूँ అంటే నేను బయట లేను, బయట లేను. ఓకే ఓకే సార్. నేను లోపల లేను. నేను లోపల లేను. मैं अंदर नहीं हूँ. मैं अंदर नहीं हूँ. నువ్వు లోపల ఉన్నావా? क्या आप अंदर हो? నువ్వు లోపల ఉన్నావా? నువ్వు లోపల ఉన్నావంటే క్యా తుమ్ అందర్ హో. ఓకే చూడండి క్యా ఓకే తుమ్ అందర్ హో. క్యా తుమ్ అందర్ హో అంటే నువ్వు లోపల ఉన్నావా? లోపల ఉన్నావా? క్యా తుమ్ అందర్ హో నువ్వు లోపల ఉన్నావా? క్యా తుమ్ బాహర్ హో నువ్వు బయట ఉన్నావా? ఓకే సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే సో మీరు సెంటెన్స్ బిల్డర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సెంటెన్స్ బిల్డర్ ఇంకా చాలామంది ప్రాక్టీస్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి అందరూ ప్రాక్టీస్ చేయాలి. మీ స్కోర్స్ చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఓకే ఎందుకంటే ఇలాంటి టూల్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ నాకైతే దొరకలేదు ఎక్కడ. ఓకే నేను హిందీ నేర్చుకుంటున్నప్పుడు లేకపోతే ఏదైనా హిందీ అనే కాదు ఏ కోర్సెస్ అయినా నేర్చుకుంటున్నప్పుడు ఇలా టూల్స్ ఇచ్చి ఓకే క్లాసెస్ని రికార్డ్ చేసి రికార్డెడ్ సెషన్స్ ఇచ్చి ఓకే డైలీ ఒక 1 అవర్ క్లాసు 1 అవర్ ప్రాక్టీస్ ఇచ్చి ఓకే మనకు అర్థమయ్యే వరకు ఓపిక్గా చెప్పి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ నాకైతే ఎక్కడ దొరకలేదు. ఓకే చాలా 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 హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. అవన్నీ మనం నేర్చుకోవాలంటే చాలా పుస్తకాలు కొని చాలా టైం వేస్ట్ చేయాల్సి వచ్చేది. అవన్నీ లేకుండా మీకు అన్నిటినీ కూడా మేము కంప్లీట్గా డెవలప్ చేసి మా ఓన్ ఇంట్రెస్ట్తో మీకు ఇవన్నీ ఇస్తూ వస్తున్నాం. అలాంటప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోకపోతే అది చాలా మంచి అది చాలా తప్పండి యాక్చువల్గా. అంటే మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నట్టు. ఓకే మళ్ళీ 3 మంత్స్ అయిపోతే సీరియస్నెస్ మళ్ళీ రాదు. ఇంకా మళ్ళీ లైఫ్లో రాదు. హిందీ నేర్చుకోవడానికి మళ్ళీ ఈ సీరియస్నెస్ మళ్ళీ రాదు ఇంకా మీకు. ఓకే కాబట్టి ప్లీజ్ అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకే చైతన్య గారు మీరు సెంటెన్స్ బిల్డర్ ప్రాక్టీస్ చేయడం ఏం చేస్తారంటే చూడండి. ఇప్పుడు నేను ఎలా అడుగుతున్నాను? నేను బయట ఉన్నాను. మే బాహర్ హూ. నేను లోపల ఉన్నాను. మే అందర్ హూ. నువ్వు బయట ఉన్నావు. చెప్పండి నువ్వు బయట ఉన్నావు. तुम बाहर हो. తుమ్ బాహర్ హో. ఓకే అతను బయట ఉన్నాడు. वह बाहर है. ఆమె బయట ఉంది. वह बाहर है. వాళ్ళు బయట ఉన్నారు. वे बाहर है. ఓకే వాళ్ళు బయట లేరు.
वे बाहर नहीं है ఓకే వాళ్ళు వాళ్ళు బయట ఉన్నారా, వాళ్ళు బయట ఉన్నారా? क्या वे बाहर है యాభై బాహర్ హే. వెరీ గుడ్. నేను బయట ఉన్నాను ఎప్పుడు? గతంలో. గతంలో బయట ఉండినాను. मैं बाहर था వెరీ గుడ్. మే బాహర్ థా. నువ్వు బయట ఉన్నావు, నువ్వు బయట ఉన్నావు గతంలో. तुम बाहर था థే. తుమ్ వచ్చినప్పుడు కూడా థే వస్తుంది. सॉरी सर तुम बाहर తుమ్ थे బాహర్ థే, తుమ్ బాహర్ థే. తుమ్ వచ్చినప్పుడు కూడా థా రాదు, పురుషుడైతే థే వస్తుంది. అదే స్త్రీ అయితే నువ్వు బయట ఉన్నావు అని ఒక లేడీ గురించి మాట్లాడుతున్నావు, అప్పుడు ఎవరు చెప్తారు మీరు? तुम बाहर थी తుమ్ బాహర్ థీ, తుమ్ బాహర్ థీ. ఓకే వెరీ గుడ్. అతను బయట ఉన్నాడు, అతను బయట ఉండినాడు బాగా గతంలో. वह बाहर थे వహ్ బాహర్ థా. था థా. ఓకే. ఆమె బయట ఉంది గతంలో. वह बाहर था వహ్ బాహర్ థీ. ఆమె ఆమె थी ఆమె అంటే థీ. వహ్ బాహర్ థీ. వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు బయట ఉండి ఉన్నారు గతంలో. वे बाहर थे వే బాహర్ థే. వాళ్ళు బయట ఉండి ఉన్నారు, అందరూ లేడీస్. वे बाहर थी వెరీ నైస్, వెరీ నైస్, సూపర్, ఎక్సలెంట్. ఓకే నెక్స్ట్. నేను బయట ఉంటాను ఫ్యూచర్లో. मैं बाहर होऊंगा హూంగా. నువ్వు బయట ఉంటావు. तुम बाहर होगा హోగే. ఓకే. అతను బయట, అతను బయట ఉంటాడు, అతను బయట ఉంటాడు. वह बाहर होगा వెరీ నైస్, వెరీ నైస్, సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే. ఆమె బయట ఉంటుంది ఫ్యూచర్లో. वह बाहर होगी ఎక్సలెంట్. ఓకే. వాళ్ళు బయట ఉంటారు. वह बाहर వే వే होगा హోంగే. वे ఓకే. వే బాహర్ హోంగే. వే బాహర్ హోంగే అంటే వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు బయట ఉంటారు. ఎక్సలెంట్ సార్, సూపర్. ఓకే. ఓకే. మీకు హూ హో హే తాతేతి హోంగా హోంగిల్లో ఎటువంటి డౌట్ లేదన్నమాట. చాలా క్లియర్గా ఉన్నారు మీరు, చాలా క్లియర్గా ఉన్నారు. ఓకే. ఓకే. ఎక్సలెంట్. అవును సార్, ఈ టూల్ వల్ల నాకు చాలా అట్లే చేయండి సార్, కొద్దిగా ఎస్ ఎస్ చాలా ప్రాక్టీస్ చేసినందుకు కొద్దిగా ఈజీగా అయిపోయింది. ఎస్ 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 ఎస్. తర్వాత ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్ సార్. ఓకే. వింటూ ఉండండి. 1 hour కూడా కంప్లీట్గా ఇక్కడే అంటే క్లాస్లోనే ఉండాలన్నమాట. మీరు మైక్ ఆఫ్ చేసుకుని ఉన్నా కూడా మీరు ప్రతి క్వశ్చన్కి అందరూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అప్పుడే మీరు 1 hour యూటిలైజ్ చేసుకుంటారు. 1 hourలో మినిమం మనం 200 పైనే సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసేస్తాం. ఓకే. ఓకే. ఇది మనం ఓన్గా కూర్చుని ఒకళ్ళు కూర్చొని చేయాలంటే మాత్రం అవ్వదు. ఇలా గ్రూప్ వైజే అవుతుంది తప్ప మనం కూర్చొని చేయాలంటే అవ్వదు. నేను అడుగుతూ ఉంటాను కాబట్టి మీకు తెలియకుండా మీరు ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఎస్ ఎస్. నెక్స్ట్ చందన గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు యాక్చువల్గా. ఓకే. విజయ్ కుమార్ గారు, ఈ విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. ఓకే. అతను మంచివాడు. అతను వహ్ అనమాట. వెహ్ అంట. వహ్ మంచివాడు. అచ్చా హై. వెరీ గుడ్. వహ్ అచ్చా హై. అతను మంచివాడు. అతను మంచివాడు కాదు. అచ్చా నహీ హై. ఓ అచ్చా నహీ అంటే అతను మంచివాడు కదా. అతను మంచివాడు కాదా? క్వశ్చన్ చేయాలి. అతను మంచివాడు కాదా? అతను మంచివాడు కాదా? చెప్తారా ఎవరైనా? అతను మంచివాడు కాదా? ఎక్సలెంట్. ఎస్ వెల్ డన్, సూపర్ అండి. పోటీ పడుతున్నారు చెప్పడానికి. వెల్ డన్, సూపర్. క్యా వహ్ ఓకే అచ్చా నహీ హై. క్యా వహ్ అచ్చా నహీ అంటే అర్థం ఏంటి? అతను మంచివాడు కాదా? అతను మంచివాడా అంటే क्या वह अच्छा है क्या वह अच्छा है. क्या वह अच्छा है. क्या वह अच्छा है. సూపర్. ఎక్సలెంట్. అదనమాట. ఓకే. అలా అలర్ట్గా ఉండాలి, అంతే అలర్ట్గా ఉండాలి. ఓకే. ఎక్సలెంట్. చూడండి సార్, వహ్ అచ్చా హై అంటే అతను మంచివాడు. వహ్ అచ్చా నహీ అంటే అతను మంచివాడు కాదు. క్యా వహ్ అచ్చా హై అతను మంచివాడా? క్యా వహ్ అచ్చా నహీ అతను మంచివాడు కాదా? అంత మంచివాడు కదా. వెరీ గుడ్. వాళ్ళు మంచివాళ్ళు చెప్పండి. ఎవరు చెప్తారు? వాళ్ళు మంచివాళ్ళు. वे अच्छा है. వే చెప్పాలి. వే అచ్చా హై కరెక్టేనా? వే అచ్చా హై అనేది కరెక్టేనా? ఎవరు వే అచ్చా హై అని చెప్పారు? చెప్పండి. వాళ్ళు మంచివాళ్ళు. वे अच्छे हैं. చూడండి, వాళ్ళు మంచివాళ్ళు. వే అచ్చే హై.
చూడండి వే అచ్చే హై, అచ్చా కాదండి అక్కడ. అచ్చా అంటే ఒక్క పర్సన్ గురించి మాట్లాడినప్పుడు అచ్చా అనాలి. ఇక్కడ మనకి హిందీలో త్రీ థింగ్స్ ఉన్నాయి. ఏంటి? మంచి అని చెప్పడానికి మూడు పదాలు ఉన్నాయి. ఏంటవి? అచ్చా, అచ్చే, అచ్చి. అర్థమైందా మీకు? అచ్చా ఒకటి, అచ్చే ఒకటి, అచ్చి ఒకటి, మూడు ఉన్నాయి. ఓకే, అచ్చా ఎప్పుడు యూజ్ చేస్తామండి? అచ్చా సింగులర్ సార్. సింగులర్. ఏ సింగులర్? అంటే ఒకరిని Male singular. మేల్ సింగులర్. అది మేల్ సింగులర్ అంటే ఒక జంట గురించి మాట్లాడేటప్పుడు, ఒక జంట గురించి మాట్లాడేటప్పుడు అచ్చా అనాలి. ఓహ్ అచ్చా హై అంటే అతను మంచివాడు. అదే ఒక లేడీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమనాలి? ఆమె మంచిది. వహ అచ్చి హై, వహ అచ్చి హై, ఆమె మంచిది. వాళ్ళు మంచివాళ్ళు అంటే अच्छे हैं వే అచ్చే హై, వే అచ్చే హై. अच्छा है ఓకే ఓకే, నేను మంచివాడిని. मैं अच्छा मैं अच्छा हूँ। మే అచ్చా హూ, నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని. మే అచ్చి హూ. వెల్ డన్, సూపర్. ఎక్సలెంట్. అది ఉండాలన్నమాట. యాక్చువల్గా ఆ అవేర్నెస్ ఉండాలన్నమాట. ఎందుకు, ఎక్కడ ఏం చెప్తున్నాం అనేది ఆ అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి. ఓకే, వహ అచ్చా హై అతను మంచివాడు, వహ అచ్చి హై ఆమె మంచిది, వే అచ్చే హై వాళ్ళు మంచివాళ్ళు. సో ఇలా చెప్తాం. वह अच्छा है। ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ సార్ విజయ్ కుమార్ గారు. అంతా బాగా ఉంటుంది ఫ్యూచర్లో చెప్పండి. అంతా అంటే టీకా సార్. అంతా. బాగా అంటే టీకా. ఓకే, అంతా అంతా అంటే అంతా విజయ్ కుమార్ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ మైక్స్ ఆఫ్ చేయాలండి. ప్లీజ్ మైక్స్ ఆఫ్ చేయండి. ఆయన చెప్పలేకపోతే కొద్ది టైం మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అప్పుడు మీరు మైక్ ఆన్ చేసి చెప్తారు కానీ చెప్పండి. సబ్. వెరీ గుడ్. సబ్ అంటే అంతా లేదా అందరూ అని అర్థం. ఓకే, బాగా. టీకా టీక్ సార్, టీకా కాదు, టీక్ అనమాట. టీకా. ఓకే సార్. ఎప్పుడైనా కూడా చూడండి, హిందీలో ఓకే చివరిలో కా నుంచి హా వరకు ఉన్న హల్లులు ఎటువంటి దీర్ఘాలు లేకుండా, అంటే గుణింతాల్లో కాకి దీర్ఘం ఇస్తాం కదా, కా, కీ ఇలాంటి దీర్ఘాలు ఏమీ లేకుండా కాలాగే ఉందనుకోండి. లేదా ఏదైనా కూడా కా నుంచి హా వరకు ఉన్న హల్లులు అంటాం కదా మనం, వ్యంజన్ అంటాం. అవి ఏవైనా కూడా హిందీ వర్డ్స్లో చివరిలో అలాగే ఎటువంటి దీర్ఘాలు లేకుండా ఉంటే వాటిని కా ఉంటే దాన్ని కా అని చదవకూడదు, క్ అని చదవాలి. అర్థమైందా? గా ఉంటే దాన్ని గా అని చదవకూడదు. ఎలా చదవాలి? గ్. ఓకే, కట్ చేసి పలకాలన్నమాట. అది గురించి ఇప్పుడు ఏమైంది? టీ కా కలిసి టీక్ అయిందనమాట. అర్థమైందా? ఠీక్. సబ్ టీక్ ఉంటుంది. హోగా. వెరీ గుడ్. సబ్ టీక్ హోగా అంటే అర్థం ఏంటి? అంతా బాగుంటుంది. ఓకే, అది ఇప్పుడు బాగుంది అంటే అంతా బాగుంది. ఇప్పుడు బాగుంది ప్రస్తుతం. చెప్తారండి ఎవరైనా? अभी ठीक होगा अभी सब ठीक होगा సబ్ టీక్ ఇప్పుడు ఉంది. అంతా బాగుంది. సబ్ టీక్ హై. సబ్ టీక్ హై అంటే ఇప్పుడు అంతా బాగుంది అని అర్థం. అంతా బాగుంది అని అర్థం. ఓకేనా? సబ్ టీక్ హై అంటే ఇప్పుడు బాగుందని. అదే అంతా బాగుండింది గతంలో. सब ठीक సబ్ టీక్ థా. థా అనేది గతం, హోగా అనేది ఫ్యూచర్, హై అనేది ప్రజెంట్. హై, హోగా, థా. అర్థమైందా? సబ్ టీక్ హై ఇప్పుడు అంతా బాగుంది. సబ్ టీక్ హోగా అంతా బాగుంటుంది ఫ్యూచర్లో. సబ్ టీక్ థా అంతా బాగుంది గతంలో. అర్థమైందా? అంతా బాగుండింది గతంలో. सब ठीक होगा। వెల్ డన్. ఆ సినిమా బాగుండింది గతంలో. ఆ సినిమా అచ్చా ఫిల్మ్. వహ్ అన్నమాట. వహ్ అంటే వహ్ ఫిల్మ్. అచ్చా. తా వస్తుందా? వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి, మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్గా ఏంటంటే వాడుక భాషలో కరెక్టే. అంటే వాడుక భాష అంటే ఏంటి? మేనేజబుల్ స్పోకెన్లో కరెక్టే, కానీ రిటర్న్గా రాంగ్ అనమాట. ఎందుకంటే ఫిల్మ్ అనేది ఏంటంటే స్త్రీలింగ పదం కాబట్టి అచ్చా రాదు, ఇక్కడ అచ్చి వస్తుంది. థా రాదు, ఇక్కడ థీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫిల్మ్ అనేది ఎప్పుడైతే స్త్రీలింగ అయిందో అచ్చా ప్లేస్లో అచ్చి వచ్చింది. ఓకే, థా ప్లేస్లో థీ వచ్చింది. ఎందుకంటే ఫిల్మ్ అనేది స్త్రీలింగం కాబట్టి థీ, అచ్చి రెండు కూడా ఈకారాంత శబ్దాలు వచ్చాయన్నమాట. ఓకే సార్.
ఓకే సార్ वह फिल्म अच्छी थी థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఓకే, వింటూ ఉండండి, మిగిలిన వాళ్ళు అడిగినప్పుడు ఓకే మీరు కూడా చెప్తూ ఉండండి, ఓకేనా. నెక్స్ట్ గంగాధర్ గారు. सर गुड इवनिंग सर. గుడ్ ఈవినింగ్ సార్. ఆమె డబ్బులు ఇస్తుంది. वह వహ్ ఆమె డబ్బులు. पैसे పైసే पैसे है. హయ్యా, హై అంటే ఏంటి సార్? ఉంది అని. ఆమె ఆమె డబ్బులై ఉంది అని అర్థం వస్తుంది. ओके देती देती है. దేతి హై. ఓకే, దేనా అంటే ఇవ్వడం, దేనా అంటే ఇవ్వడం. ఈ దేనా ప్లేస్లో ఓకే దేనా అంటే ఇవ్వడం. మీరు ఇక్కడ ఏంటిది ఇస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఏమంటారు మీరు? ఓకే, అక్కడ లేడీ కాబట్టి ఏం యాడ్ చేయాలి? తాతయ్యలో తీ యాడ్ చేయాలి. ఓహ్ దేతి హై అంటే ఆమె డబ్బులు ఇస్తుంది, ఆమె ఇస్తుంది. ఏమిస్తుంది? పైసే దేతి హై, ఆమె డబ్బులు ఇస్తుంది. అతను డబ్బులు ఇస్తాడు. वह पैसे देता है. ఓ పైసే దేతా హై, అతను డబ్బులు ఇస్తాడు. వాళ్ళు డబ్బులు ఇస్తారు. वे पैसे देते हैं. వే పైసే దేతే హై, వాళ్ళు డబ్బులు ఇవ్వరు. वे पैसे नहीं देते हैं. నహి దేతే హై. వెరీ గుడ్. వాళ్ళు డబ్బులు ఇస్తారా? क्या वह पैसा देते हैं. క్యా వే పైసే దేతే హై, క్యా వే పైసే దేతే హై, వాళ్ళు డబ్బులు ఇస్తారా? ఓకే, నువ్వు డబ్బులు ఇస్తావు. నువ్వు నువ్వు డబ్బులు ఇస్తావు సార్. तुम पैसे देते हो. వెరీ గుడ్. తుమ్ పైసే దేతే హో. ఓకే, తుమ్ పైసే దేతే హో. నువ్వు డబ్బులు ఇస్తావా? क्या तुम पैसे देते हो. వెరీ గుడ్. క్యా తుమ్ పైసే దేతే హో. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా అని లేడీని అడగాలి. లేడీని అడగాలి. क्या तुम पैसे देती हो. క్యా తుమ్ పైసే దేతీ హో. నువ్వు డబ్బులు ఇవ్వా? जेंटा सर. జంటు లేడీ రెండు చెప్పేసండి, 2 వెర్షన్స్. क्या तुम पैसे नहीं देते हो. వెరీ గుడ్. देती క్యా हूँ. తుమ్ పైసే నహీ దేతే హో. క్యా తుమ్ పైసే నహీ దేతీ హో. వెల్ డన్, సూపర్ అండ్ ఎక్సలెంట్, సూపర్, వెల్ డన్. చూసారా, అలా వా పైసే దేతీ హై అంటే ఆమె డబ్బులు ఇస్తుంది. అతను డబ్బులు ఇస్తారంటే వా పైసే దేతా హై. ఓకే, నువ్వు డబ్బులు ఇస్తావంటే తుమ్ పైసే దేతే హో. వాళ్ళు డబ్బులు ఇస్తారంటే వే పైసే దేతే హై. ఓకే, మేము డబ్బులు ఇస్తామంటే హమ్ పైసే దేతే హై. మేము డబ్బులు ఇవ్వం, హమ్ పైసే నహీ దేతే. నహీ దేతే హై, నహీ దేతే. वह पैसे देती है వెల్ డన్, సూపర్, ఎక్సలెంట్. ఓకే, నువ్వు ఎక్కడుంటావు? अब कहाँ है. कहाँ हो. నువ్వు तुम कहाँ हो. తుమ్ కహా హో అంటే ఉన్నావు అని. ఉంటావు. ఉంటావా. ఓకే. హోగే. హోగే. తుమ్ కహా హోగే. నువ్వు ఎక్కడుంటావు? ఫ్యూచర్లో ఎక్కడుంటావు? రేపు ఎక్కడుంటావు నువ్వు అంటే తుమ్ కల్ కహా హోగే. నువ్వు రేపు ఎక్కడుంటావు? తుమ్ కల్ నువ్వు రేపు, కహా హోగే ఎక్కడుంటావు. ఓకే. నువ్వు నేను ఎక్కడున్నావు? ఓకే. तुम कल कहाँ थे. వెరీ నైస్. తుమ్ కల్ కహా థే అంటే అర్థం ఏంటి? నువ్వు నేను ఎక్కడున్నావు. తుమ్ కల్ కహా థే అంటే అర్థం ఏంటి? నువ్వు నేను ఎక్కడున్నావు. ఓకే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు సార్. तुम कहाँ हो. వెరీ గుడ్. తుమ్ కహా హో. ఓకే, తుమ్ కహా హో. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? తుమ్ అభి కహా హో. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఓకే, తుమ్ కల్ కహా థే. నువ్వు ఎక్కడున్నావు? ఓకే, నువ్వు రేపు ఎక్కడుంటావు? తుమ్ కల్ కహా హోగే. ఓకేనా? అంతేనండి, చాలా సింపుల్. వెల్ డన్, సూపర్, ఎక్సలెంట్. तुम कहाँ होगे నెక్స్ట్, మేము సురక్షితంగా ఉన్నాం. हम सुरक्षित హై. వెరీ గుడ్. హమ్ సురక్షిత్ హై, మేము సురక్షితంగా ఉన్నాం. నేను సురక్షితంగా ఉన్నాను. मैं सुरक्षित हूँ. వెరీ గుడ్. मैं सुरक्षित हूँ. ओके, मैं सुरक्षित हूँ. నువ్వు సురక్షితంగా ఉన్నావు. तुम सुरक्षित हो. అతను సురక్షితంగా ఉన్నాడు. वह सुरक्षित है. వెరీ గుడ్. वह सुरक्षित है. क्या हुआ इसे అనేది కూడా టైప్ అయిపోయింది చూసారా? ఇది వాయిస్ టైపింగ్ అనమాట యాక్చువల్గా. అంటే టైప్ చేయడం టైం వేస్ట్ అని చెప్పి మనం మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా అదే టైప్ అయిపోయి అప్లికేషన్ డెవలప్ చేశాను అనమాట. సో దట్ ఓకే, వహ్ సురక్షిత్ హై, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వే సురక్షిత్ హై.
ओके वेल डन सुपर हम सुरक्षित है तुम सुरक्षित हो वह सुरक्षित है वे सुरक्षित है हम सुरक्षित है ఓకే ఓకే వెల్ డన్ మేము సురక్షితంగా ఉంటాము అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్ లో ఉంటామా సార్ ఉంటాము మేము సురక్షితంగా మేము సేఫ్గా ఉంటాం हम सुरक्षित होंगे వెరీ నైస్ हम सुरक्षित होंगे ఓకే వెల్ డన్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ हम सुरक्षित हैं నెక్స్ట్ రామాంజనేయులు గారు यस सर ఆ దారి చాలా దారుణంగా ఉంటుంది वह दारी बहुत వహ దారియా వహ वह దారి दारी रास्ता రాస్తా 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 అంటే దారి వహ రాస్తా रास्ता बहुत బహుత్ దారుణంగా ఘోరంగా దారుణంగా పాడే పాడై దారుణ హే ఖరాబ్ అనమాట ఖరాబ్ అంటే బహుత్ ఖరాబ్ అంటాం మనం ఖరాబ్ ఓకే ఖరాబ్ అంటే ఏంటి పాడైపోవడం బాగా పాడైపోవడం చాలా దారుణంగా ఉండడం అనమాట ఓకే ఖరాబ్ ఉంటుంది ఉంటుంది అంటే ఉంది అంటే హే ఉంటుంది అంటే होंगे హోగా होगा ఒక రాస్తా బహుత్ ఖరాబ్ హోగా అంటే అర్థం ఏంటి ఆ దారి చాలా దారుణంగా ఉంటుంది ఓకే ఒక రాస్తా బహుత్ ఖరాబ్ హోగా అంటే ఆ దారి చాలా దారుణంగా ఉంటుంది పాడై ఉంటుంది ఓకే మీరు ఎక్కడికో వెళ్ళారు అక్కడ ఆ దారి బాలేదన్నమాట అసలు బాలేదు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ ఆ దారి అసలు బాలేదండి అని ఎప్పుడు మీరు గతం గురించి మాట్లాడుతున్నారు కదా సో ఏం చెప్పాలి ఆ దారి చాలా పాడై ఉన్నది దారుణంగా ఉండి ఉన్నది అని చెప్పాలి वह दारी వహ రాస్తా वह रास्ता बहुत खराब था వెరీ నైస్ సూపర్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ ఓకే వహ రాస్తా బహుత్ ఖరాబ్ థా ఓకే వహ రాస్తా బహుత్ ఖరాబ్ థా ఆ దారి చాలా పాడై ఉన్నది ప్రజెంట్ वह दारी बहुत రాస్తా वह रास्ता बहुत खराब है है वेरी नाइस सुपर सर एक्सलेंट खराब है वो रास्ता बहुत खराब है वह रास्ता बहुत खराब होगा వారు ఉంటారు స్త్రీలు वे थे ఉంటారు ఫ్యూచర్లో वे वे होंगे హోంగి వే హోంగి అంటే అర్థం ఏంటి వాళ్ళు ఉంటారు వే హోంగి వాళ్ళు ఉంటారు స్త్రీలు वे होंगी ఓకే వెరీ గుడ్ వారు ప్రతిరోజు మా ఇంటికి వస్తారు वे हर दिन వే వారు హర్ దిన్ ప్రతిరోజు లేదా రోజ్ వే రోజ్ मेरा घर हमारे घर आते है వెరీ గుడ్ వే రోజ్ హమారే ఘర్ ఆతే హై వారు రోజు మా ఇంటికి వస్తారు వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు అప్పుడప్పుడు చెప్తారండి అప్పుడప్పుడు ఎలా చెప్పాలి తెలుసా మీకు ఎవరికైనా అప్పుడప్పుడు తెలుసా ఎవరికైనా तो कभी कभी కభీ అంటే అప్పుడప్పుడు అనమాట కభీ అంటే అర్థం ఏంటి అప్పుడప్పుడు ఈ రోజు ప్లేస్లో కభీ పెడతారన్నమాట వే కభీ హమారే ఘర్ ఆతే హై అంటే వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు ఓకే వాళ్ళు ప్రతి ఆదివారం మా ఇంటికి వస్తారు చెప్పండి ఎలా చెప్తారు ప్రతి ఆదివారం హర్ రవివార్ అంటే ప్రతి ఆదివారం हमारे घर आते हैं वे हर रविवार हमारे घर आते हैं ఓకే వెరీ నైస్ నెక్స్ట్ వారు వారానికి ఒకసారి మా ఇంటికి వస్తారు हफ्ते आता है हफ्ते में एक बार హఫ్తే మే ఏక్ బార్ అంటే అర్థం ఏంటి వారంలో ఒకసారి మా ఇంటికి వస్తారు నెక్స్ట్ వాళ్ళు ఓకే వాళ్ళు ప్రతి నెల మా ఇంటికి వస్తారు ప్రతి నెల हर महीने ओके हर महीने हमारे घर आते हैं వెరీ నైస్ చూసారండి అంటే ఒక సెంటెన్స్ ప్రాక్టీస్ చేయడమే కాదనమాట దాంతో మళ్ళీ మీరు ఆ రోజు అనేది తీసేసి వాళ్ళు రోజు మా ఇంటికి వస్తారు వే రోజ్ హమారే ఘర్ ఆతే హై ఓకే వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు వే కభీ హమారే ఘర్ ఆతే హై వాళ్ళు ప్రతి ఆదివారం మా ఇంటికి వస్తారు వే హర్ రవివార్ హమారే ఘర్ ఆతే హై వాళ్ళు వారానికి ఒకసారి మా ఇంటికి వస్తారు వే హఫ్తే మే ఏక్ బార్ హమారే ఘర్ ఆతే హై
ఓకే వే హర్ మహీనే మే హమారే ఘర్ ఆతే హై, వాళ్ళు ప్రతి నెల మా ఇంటికి వస్తారు. చూసారా? సో ఇలా మార్చి చెప్పుకోవడమే, అంతే. చెప్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది అనమాట, చెప్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి. వాళ్ళు రోజు మా ఇంటికి రారు ఎలా చెప్తారు? రారు. वाहो वे 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 हर हर वे रोज वे रोज नहीं आता, वे नहीं हमारा घर आता है, नहीं आते हैं. नहीं आता है. నహి అనేది ఎప్పుడు కూడా ఎక్కడ వస్తుందంటే, ఓకే చూడండి, వర్బ్ ఉంటే వర్బ్కి ముందు వస్తుంది అనమాట. ఓకే, నహి అనేది వర్బ్ ఉంటే వర్బ్కి ముందు వస్తుంది. ఒకవేళ సెంటెన్స్లో వర్బ్ లేదనుకోండి, ఈ హెల్పింగ్ వర్బ్ ఉంటుందా, ఈ హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది అనమాట. అర్థమైందా? వర్బ్ ఉంటే వర్బ్కి ముందు పెట్టాలి, వర్బ్ లేకపోతే హెల్పింగ్ వర్బ్కి ముందు పెట్టాలి. అంతే, చాలా సింపుల్. ఓకే, वे रोज हमारे घर आते हैं. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రామాంజలి గారు మీరు మైక్ ఆఫ్ చేసి మళ్ళీ చెప్తూ ఉండండి మీరు కూడాను. ఓకేనా? నెక్స్ట్, అతను బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాడు. అతను బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాడు. वो बस चढ़ने के लिए टिकट देखता. ఓకే, వహ్ బస్ చెప్పండి. వహ్ అతడు वो बस బస్ चढ़ने के ఓకే చడ్నే కే चढ़ने के बाद బాద్ అంటే తర్వాత बाद టికెట్ తీసుకుంటాడు. టికెట్ देता లేతా హై. लेता. లేనా అంటే తీసుకోవడం, దేనా అంటే ఇవ్వడం సార్. దేనా అంటే ఇస్తాడు. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ ఇస్తాడంటే అంటే కండక్టర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట మనం. అతను బస్సు ఎక్కిన తర్వాత టికెట్ ఇస్తాడంటే అతను కండక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏంటిది? అతను బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాడు. ఇక్కడ ప్యాసింజర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? తీసుకుంటాడు కాబట్టి. ఓకే, లేతా హై అంటే తీసుకుంటాడు. ఓకే, ఎస్. అతను బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుంటాడంటే ఎక్కగానే. బస్ चढ़ने के बाद ఎక్కిన తర్వాత అంటే చడ్నేకే బాద్. మరి ఎక్కగానే ఎవరు చెప్తారా? चढ़ती వెల్ డన్ అంతే. बाद टिकट लेता. చడ్తే హీ అంటే ఎక్కగానే. ఓకే, వహ్ బస్ చడ్తే హీ టికెట్ లేతా హై అంటే ఎక్కగానే టికెట్ తీసుకుంటాడు. అదే చడ్నేకే బాద్ అంటే ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాడు. ఓకే, అతను బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటాడు. చెప్పండి, బస్సు ఎక్కి. बस चढ़ने के ఎక్కి చెప్పండి, ఎవరైనా చెప్తారా? चढ़कर చడ్కర్ అంతే. చడ్నేకర్ కాదు సార్, చడ్కర్. చడ్నాలో నా తీసేసి చడ్కర్ యాడ్ చేస్తా. దానికి చడ్కర్ అంటే ఎక్కి. ఓ బస్ చడ్కర్ టికెట్ లేతా హై అంటే అతను బస్ ఎక్కి టికెట్ తీసుకుంటాడు. ఓ బస్ చడ్నేకే బాద్ టికెట్ లేతా హై అతను బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాడు. ఓకే, బస్ చడితే హీ టికెట్ లేతా హై అంటే అతను బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుంటాడు. ఓకే, వెళ్ళండి సార్. అతను బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోడు. బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోడు. ఇదే సేమ్ సెంటెన్సే. తీసుకుంటాడు అనేదాన్ని తీసుకోవడం అని మార్చాలి మీరు. ఎలా చెప్తారు? బస్ చढ़ने के बाद टिकट लेता है. नहीं లేతా హై తీసుకోడు. ఓ బస్ చడ్నే కే బాద్ టికెట్ నహీ లేతా హై అంటే అతను బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోడు. ఓకేనా? చెప్పండి, అతను బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాడా? క్వశ్చన్ చేయాలి. ఎలా చేస్తారు? క్వశ్చన్ చేయాలి. क्या वो बस चढ़ने के बाद टिकट नहीं लेता है. టికెట్ నహీ లేతా హై అంటే తీసుకోడా అని. తీసుకుంటాడా అంటే క్యా వహ్ బస్ చడ్నే కే బాద్ టికెట్ లేతా హై. ఇక్కడ క్యా యాడ్ చేయగానే ఆటోమేటిక్గా క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇది క్వశ్చన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో క్యా వహ్ బస్ చడ్నేకే బాద్ టికెట్ లేతా హై, అతను బస్ ఎక్కిన టికెట్ తీసుకుంటాడా. అదే ఇక్కడ నహి పెట్టారనుకోండి, ఎలాంటి అర్థం వస్తుంది? టికెట్ తీసుకోడా. క్యా వహ్ బస్ చడ్నేకే బాద్ టికెట్ నహీ లేతా హై, అతను బస్ ఎక్కిన టికెట్ తీసుకోడా. ఓకే, వెళ్ళండి సార్, సూపర్. वह बस में चढ़ने के बाद टिकट लेता है. చడ్నేకే బాద్ అంటే అక్కడ మనం మిస్ చేసాం యాక్చువల్గా. బస్సులోకి ఎక్కిన తర్వాత బస్ ఎక్కిన తర్వాత మనం తెలుగులో ఏమంటాం? బస్ ఎక్కిన తర్వాత అంటాం, అంతే. సో అందు గురించి మనం ఏం చేసాం? అక్కడ మిస్ చేసాం. అది మిస్ చేసిన ఇబ్బంది ఏం లేదండి, అర్థమైపోద్ది. స్పోకెన్లో అర్థమైపోద్ది. అక్కడ సాఫ్ట్వేర్ లేకపోతే యాక్సెప్ట్ చేయట్లేదు, అంతే. ఓకే, చెప్పండి. మీ కొత్త ఇల్లు పెద్దదిగా ఉంటుంది. మీ కొత్త ఇల్లు మీ యొక్క
तुम्हारा आपका 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 नया घर घर ఆ, బడా बड़ा ఉంటుంది పోగే होगा పోగా आपका नया घर बड़ा होगा అంటే అర్థం ఏంటి आपका మీ नया కొత్త घर ఇల్లు పెద్దదిగా ఉంటుంది ఓకే మీ కొత్త ఇల్లు పెద్దదిగా ఉంది అంటే ఇప్పుడు ఉంది बड़ा है सर హై బడా హై ఓకే అదే మీ పాత ఇల్లు పెద్దదిగా ఉండేది అంటే పాత ఇల్లు बड़ा था सर పాత ఇల్లు నయ్యా అంటే కొత్త నయ. పాత చేయాలి ఇప్పుడు దీన్ని पुराना పురాణా ఎస్ पुराना పురాణా పురాణా అంటే పాత ఓకే ఆప్కా పురాణా ఘర్ పెద్దదిగా ఉండేది అంటే बड़ा था सर వెరీ నైస్ బడా థా మీ పాత ఇల్లు పెద్దదిగా ఉండేది అంటే ఆప్కా పురాణా ఘర్ బడా థా ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సూపర్ आपका नया घर बड़ा ఓకే వారంతా బయట ఉంటారు స్త్రీలు वो बाहर వారంతా वे 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 बाहर వే అంతా వారంతా అందరూ అనేది అర్థం రాలేదు వారు అని వచ్చింది యాక్చువల్లీ వే అంటే వారు అందరూ అని రావాలంటే बिल्कुल सर बिल्कुल సబ్ అంటే అందరూ అనమాట వే సబ్ అంటే వారందరూ ఓకే చెప్పండి బయట ఉంటారు वे सब बाहर బాహర్ बाहर होंगे హోంగి స్త్రీలు होंगे హోంగి వే సబ్ బాహర్ హోంగి అంటే వాళ్ళందరూ బయట ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మౌలి గారు सर వాళ్ళందరూ బయట ఉన్నారు ఇప్పుడు ఉన్నారు वे सब बाहर है వెరీ గుడ్ వే సబ్ Dot బాహర్ on హై డాట్ ఆన్ హై ఓకే వే సబ్ బాహర్ హై ఓకే వాళ్ళందరూ బయట ఉన్నారు గతంలో ఇప్పుడు కాదు वे सब बाहर था వే సబ్ బాహర్ वे सब बाहर था బాహర్ తానా सॉरी सर वे सब बाहर थे థే ఎందుకంటే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం మనం థే వస్తుంది ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం ఒకవేళ వాళ్ళందరూ బయట ఉండి ఉన్నారు అని చెప్పేవాళ్ళలో ఓకే చెప్పేవాళ్ళలో అందరూ స్త్రీలు అనుకోండి అప్పుడే చెప్తారు అందరూ वे सब లేడీస్ बाहर थी వెరీ నైస్ థీ వే సబ్ బాహర్ థీ అందరూ లేడీస్ అయితే థీ అనాలి ఓకే జెంట్స్ లేడీస్ కాంబినేషన్ అని అందరూ జెంట్స్ అయినా థీ అనాలి ఓకే వెరీ నైస్ సూపర్ థ్యాంక్ యూ నెక్స్ట్ అంటే మీరే వేరే ఓకే నెక్స్ట్ ఇది నా ఇల్లుగా ఉండింది గతంలో ఇది నా ఇల్లుగా ఉండింది అది ఇది కాదు అది वह మేరా मेरा घर वह मेरा घर थी थीना? ఇల్లు అంటే స్త్రీలింగమే కదా సార్ పుల్లింగ్ థీ పుల్లింగ్ థా वह मेरा घर था వహ మేరా ఘర్ థా ఇక్కడ మీరు పుల్లింగ్ అన్నారు కాబట్టి మేరా వచ్చింది ఇక్కడ చూసారా మేరా ఎందుకు వచ్చింది ఇక్కడ ఘర్ అనేది పుల్లింగ్ కాబట్టి మేరా వచ్చింది అలాగే థా ఓకే ఓకే మేరీ గర్ థీ అని చెప్పేసారు అనుకోండి ఒకవేళ వహ మేరీ గర్ థీ అని చెప్పేసారు అనుకోండి హిందీ పీపుల్కి అర్థమైపోతుంది కానీ అది గ్రామటికల్లీ రాంగ్ అంతే అర్థమైందా మీకు హిందీ పీపుల్కి అర్థమైపోతుంది కానీ గ్రామటికల్లీ రాంగ్ అంతే ఇబ్బంది ఏం లేదు మాట్లాడడానికి అయితే ఓకే वह मेरा घर था నెక్స్ట్ అతను గాలిపటం ఎగరవేస్తాడు वह वह पतंग పతంగ్ అంటే గాలిపటం పతంగ్ उड़ाता है ఉడాతా హై వహ పతంగ్ ఉడాతా హై ఓకే వహ పతంగ్ ఉడాతా హై అంటే అర్థం ఏంటి అతను గాలిపటం ఎగరవేస్తాడు ఎగరవేయడాన్ని ఉడానా అంటాం మనం ఎగిరితే ఉడ్నా మనమే ఎగురుతున్నాం అనుకోండి రెక్కలతో ఉడినా మనం ఎగరవేస్తుంటే ఉడాతా హై వహ పతంగ్ ఉడాతా హై అంటే అతను గాలిపటం ఎగురవేస్తాడు वह पतंग उड़ाता है అతను గాలిపటం ఎగరవేయడు वह पतंग उड़ाता नहीं है నహి ఉడాతా హై ओके వర్బ్ ఉంటే వర్బ్కి ముందు నహి రావాలి కాబట్టి వహ పతంగ్ నహి ఉడాతా హై అంటే అర్థం ఏంటి అతను గాలిపటం ఎగరవేయడు అతను గాలిపటం ఎగరేస్తాడా क्या वह पतंग उड़ाता है క్యా పతంగ్ ఉడాతా హై ఆమె గాలిపటం ఎగరేస్తుంది वह पतंग उड़ाती है వెరీ గుడ్ వాళ్ళు గాలిపటం ఎగరేస్తారు వాళ్ళు वे पतंग ఉడాతే హై వాళ్ళు గాలిపటం ఎగరేస్తారు అందరూ లేడీస్ वे पतंग उड़ाती है सॉरी वे पतंग उड़ाती है ఉడాతీ హై
ఓకే నేను గాలిపట ఎగరవేస్తాను. నేను గాలిపట ఎగరవేస్తాను. मैं पतंग उड़ाती हूँ. వెరీ గుడ్. మే పతంగ్ ఉడాతీ హూ. ఓకే, నువ్వు గాలిపట ఎగరేస్తావా? Okay. నువ్వు గాలిపట ఎగరేస్తావా? क्या पतंग उड़ाते हैं? నువ్వు గాలిపట ఎగరేస్తావా? ओके ओके. तुम पतंग उड़ाते ఉడాతే हो. వెరీ గుడ్. క్యా తుమ్ పతంగ్ ఉడాతే హో అంటే ఏంటి? నువ్వు గాలిపట ఎగరేస్తావా? ఎక్సలెంట్. సూపర్ అండి, సూపర్. ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. వెల్ డన్. నెక్స్ట్ ముని సుబ్బయ్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నువ్వు ఎప్పుడూ నాతో పోట్లాడతావు. తుమ్ ఎప్పుడు, ఎల్లప్పుడూ, हमेशा హమేషా నాతో, मेरे మేరే సాత్ అన్నమాట. मेरे మేరే సాత్ लड़ाते हो. లడితే హో అనమాట. లడ్నా అంటే పోట్లాడడం. లడితే హో ఎందుకు వచ్చింది? తుమ్ వచ్చింది కాబట్టి హో వచ్చింది. ఓకేనా? తుమ్ హమేషా మేరే సాత్ లడితే హో. ఓకే, వెరీ గుడ్. తుమ్ హమేషా మేరే సాత్ లడితే హో. मेरे साथ तुम हमेशा मेरे साथ लड़ते हो. ఆమె పని పూర్తయిన తర్వాత టీ త్రాగుతుంది. वह काम వహ్ కామ్ होकर होने के बाद ఖతం హోనే కే బాద్. ఓకే, వహ్ కామ్ ఖతం హోనే కే బాద్. వహ్ ఆమె కామ్ పని ఖతం హోనే కే బాద్ పని పూర్తయిన తర్వాత होने के बाद చాయ్ पीती है. పీతీ హై. पीती है. వహ్ కామ్ ఖతం హోనే కే బాద్ చాయ్ పీతీ హై అంటే అర్థం ఏంటి? ఆమె పని పూర్తయిన తర్వాత టీ త్రాగుతుంది. టీ తాగుతాం. ఆమె టీ త్రాగదు. టీ తాగుతాం. ఆమె టీ త్రాగదు. वह चाय नहीं पीती है. వెరీ గుడ్. ఓ చాయ్ నహీ పీతీ హై. ఆమె టీ త్రాగదా? क्या वह चाय पीती है? త్రాగదా? वह चाय नहीं पीती है. వెరీ గుడ్. क्या वह క్యా వహ్ చాయ్ నహీ పీతీ హై. पीती है? ఆమె ఎందుకు టీ త్రాగదు? क्यों वह चाय नहीं पीती है? వెరీ గుడ్. ఓకే, వహ్ క్యో చాయ్ నహీ పీతీ హై. ఓకే, వెల్ డన్, సూపర్. నెక్స్ట్, అతను టీ త్రాగుతాడు. वह चाय पीता है. వా చాయ్ పీతా హై. వాళ్ళు టీ త్రాగుతారు. ये चाय पीते हैं. వే చాయ్ పీతే హై. అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీ త్రాగుతాడు. वह दफ्तर होने के बाद टी पीता है. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత టీ త్రాగుతాడు. అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత టీ త్రాగుతాడు. ऑफिस आने के बाद दफ्तर आने के बाद टी पीता है. ఎవరైనా చెప్తారండి? సార్ చెప్పింది కరెక్ట్ అని అంటారా? కాదు సార్. చెప్పండి మరి కరెక్ట్ ఆన్సర్. वहाँ दफ्तर से घर आने के बाद टी चाय पीता है. पीता. वेरी नाइस. वह दफ्तर से घर वापस आने के बाद టీ పీతా హై లేదా చాయ్ పీతా హై, మీ ఇష్టం. వహ్ అతడు దఫ్తర్ సే ఆఫీస్ నుండి, ఘర్ ఇంటికి, ఓకే, వాపస్ ఆనేకే బాద్ అనొచ్చు లేదా ఆనేకే బాద్ అనొచ్చు, వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత. ఓకే, టీ పీతా హై, చాయ్ పీతా హై, టీ త్రాగుతాడు. ఓకే, చెప్పండి. ఇదే సెంటెన్స్ని ఎవరైనా చెప్పొచ్చు. ఇంకో 4 minutes ఉంది కాబట్టి అందరూ ఎవరైనా చెప్పండి, మీ ఇష్టం. ఓకే, అతను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టీ త్రాగుతాడు. दफ्तर से घर वापस आते ही पीता है. टी पीता है, चाय पीता है. వెల్ డన్, సూపర్ అండి, సూపర్. ఓకే, చూడండి. వహ్ దఫ్తర్ సే ఘర్ ఆతే హీ చాయ్ పీతా హై. ఓకే, వహ్ దఫ్తర్ సే ఘర్ ఆతే హీ చాయ్ పీతా హై. ఇదే సెంటెన్స్ సేమ్ మళ్ళీ ఏం చెప్తామంటే అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి టీ త్రాగుతాడు. दफ्तर से घर आकर चाय पीता है. వెరీ నైస్, సూపర్, ఎక్సలెంట్. వహ్ దఫ్తర్ సే ఘర్ ఆకర్ చాయ్ పీతా హై. వెల్ డన్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిదీ చెప్పారు. బాగా ట్రై చేస్తారు. చిన్ని ఆ తడబాట్లు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనకి
అది ఐడియా ఉన్నా కూడా నలుగురిలో మనల్ని పిలిచారు అనేటప్పటికి ఏమవుతుందంటే సగం పోతుందన్నమాట బ్రెయిన్ నుంచి. ఓకే ఓకే నలుగురిలో మనల్ని పిలిచారంటే ఎక్కడికైనా కూడా ఎవరైనా కూడా మనమే మాట్లాడుతున్నాం అందరూ వింటున్నారు అనేటప్పటికి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన బ్రెయిన్ సగం మనకు సహకరించడం మానేస్తుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి. సో అదేం ప్రాబ్లం కాదు యాక్చువల్గా. ఓకేనా? ఓకే, మీకు ఐడియా ఉంటే చాలు. మీకు ఐడియా ఉంటే నేను ఇది మామూలుగా అయితే చెప్పగలను, నేను ఓన్గా నేను ఒంటరిగా కూర్చొని రాయాలంటే ఇది చక్కగా రాసేయగలుగుతాను అని మీరు ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉన్నారో అప్పుడు మీరు సబ్జెక్ట్ వచ్చినట్టే మీకు. ఓకేనా? ఓకే, చెప్పడానికి తడబడినంత మాత్రాన సార్ ఏమండి అదే అనుకో సేమ్ ఫీలింగ్ సార్ నాది కూడా. అవునండి. చాలా మందికి అది ఆ ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్గా. అది ప్రాక్టీస్ అలా అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ సెషన్ రాకుండా ఉంటే మాత్రం అది ఇంకా తప్పదు యాక్చువల్గా. కంపల్సరీ మీరు అటెండ్ అవుతూ ఉండాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. అది రోజుగా తడబాటు అనేది పోతుంది. ఎప్పుడైతే మనకి లాంగ్వేజ్ మీద ఒక ఫ్రెండ్లీ ఇది వచ్చేసిందో, ఆ ర్యాపో వచ్చేసిందో, సో ఆటోమేటిక్గా మనకి ఈ భయాలన్నీ పోతాయి అన్నమాట. అంతే. సో అది ముందు స్టేజ్ ఫియర్ పోద్ది యాక్చువల్గా, ఆ ఫియర్ పోద్ది. ఓకే.